కువైట్ ఇంట్లో డ్రైవర్ పని అంటే అంత ఈజీ కాదు. మేడం బయటికి పోతే గంటలు గంటలు కార్లో కూర్చొని వెయిట్ చేయాలి వాళ్ళ కోసం. మా మేనల్లుడు కోసం అయితే ఈరోజు స్పెషల్ రొయ్యల పులుసు అయితే చేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా మేనల్లుడు అయితే వచ్చినాడు. మా మేనల్లుడు మా మేడం వాళ్ళ కూతురు డ్రైవర్ అనమాట. అంటే ఈరోజు అయితే మా ఇంటికి వచ్చాడు. ఈరోజు మేడం తీసుకొని 5 గంటలకు అయితే బయటికి పోయినాడు. మళ్ళీ తిరిగి 11 అయితే వచ్చినాడు అనమాట. దాదాపు 6 గంటలు అయితే బండిలో కూర్చొని వెయిట్ చేస్తాడు వాళ్ళ కోసం. కొందరు అయితే భిన్న రారనమాట, అంతా తిరుగుతూనే ఉంటారు. కొందరు కువైట్ వాళ్ళు డ్రైవర్ని బయటికి తీసుకుపోయినప్పుడు తినడానికి ఏమి ఇవ్వరు, కానీ కొందరు మాత్రం చాలా బాగా చూసుకుంటారు, మంచి ఫుడ్ ఇప్పించారు అనమాట. కువైట్ లో ట్రాఫిక్ లో కూడా చాలా టైం అవుతుంది. డ్రైవర్ అయినా వెయిట్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే టైం చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్నప్పుడు మా మేనల్లుడు ఊరంతా ఫ్రీ బర్డ్ లో తిరిగేవాడు. కువైట్ కి వచ్చాక పని, వెయిటింగ్, హోమ్ సిక్, అదే లైఫ్ ఇక్కడ. ఇలాంటి రియాలిటీ మధ్య కూడా మా ఫ్యామిలీ ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటాం ఫ్రెండ్స్. కువైట్ లో ఉన్నా ఎక్కడున్నా మన వాళ్ళకి ప్రేమగా మంచిగా వండి పెడితే అదే పెద్ద పండగ ఆ రోజు. కువైట్ ఇళ్లలో డ్రైవర్ పని అంటే అంత ఈజీ కాదు. పొల్లి వీడియో అయితే చేసి వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.